ఏపీలో రోడ్డు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. 5 ఏళ్లుగా రోడ్ యాక్సిడెంట్స్ భయంకరంగా పెరిగిపోయాయి. 2020 నుంచి 2025 మధ్య కాలంలో లక్షల్లో రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ 5 ఏళ్లలో ఈ ప్రమాదాలు లక్షలాది ఇళ్లలో కన్నీళ్లు మిగిల్చాయి. రోజుకు సగటున 40 నుంచి 45 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో 10 నుంచి 12 మంది ప్రాణాలు విడుస్తున్నారు. అతివేగం, నిర్లక్ష్యం నిండు ప్రాణాల్ని బలి తీసుకుంటోంది. ఇంతకీ ఏపీలో రోడ్డు ప్రమాదాలు ఎందుకు పెరిగిపోతున్నాయి? వాహనదారుల నిర్లక్ష్యమే ప్రమాదాలకి కారణమా? లేదంటే రోడ్ల పరిస్థితి బాగాలేదా? లారీలు రోడ్లపై విధ్వంసం సృష్టిస్తున్నాయా? లేదంటే బైకిస్టులే రెచ్చిపోతున్నారా? ఇంతకీ రాష్ట్రంలో ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి? ఈ బ్లాక్ స్పాట్ ఏరియాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? మా ఏపీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారులన్నీ కూడా రక్తసిక్తం అవుతూ ఉన్నాయి. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. రోడ్ల మీదకి వెళ్ళినటువంటి వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరతాడనేటటువంటి అంశం ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ప్రభుత్వం కూడా స్పందించింది. రాత్రి పగలు తేడా లేకుండా ఎక్కడికక్కడ జాతీయ రహదారులన్నీ కూడా రక్తసిక్తం అవుతూ ఉన్నాయి. ప్రమాదాల సంఖ్య పెరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం విజయవాడ కేంద్రంగా మొత్తం 3 జాతీయ రహదారులన్నీ కూడా విజయవాడ నుంచి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. విజయవాడ హైదరాబాద్, అదేవిధంగా విజయవాడ కోల్కతా, విజయవాడ చెన్నై 3 జాతీయ రహదారులు కూడా విజయవాడ ప్రాంతం నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. 2020-25 మధ్య ప్రమాదాల తీవ్రత చాలా పెరిగింది. జాతీయ రహదారులపైన మొత్తం పూర్తి స్థాయిలో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల జాతీయ రహదారులపైన వెళ్ళినటువంటి మనిషి సురక్షితంగా ఇంటికి వస్తాడా రాడా అనేటటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా 15,462 ప్రమాదాలు జరిగితే వాటిల్లో 6,433 మంది మృతి చెందినట్లుగా అధికార వర్గాలు ఇప్పటివరకే స్పష్టంగా చేర్చినటువంటి పరిస్థితి. దీంతో ముఖ్యమంత్రి కూడా ఇటీవల దీనిపైన పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు. థర్డ్ పార్టీ ద్వారా ఆడిటింగ్ నిర్వహించాలనేటటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి స్పష్టంగా చేశారు. జరిగినటువంటి ప్రమాదానికి వాహనం కారణమా, డ్రైవరు నిర్లక్ష్యమా, రోడ్డు ఇంజనీరింగ్లో లోపం అనేటటువంటి అంశాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో రాబోయే రోజుల్లో ఈ జాతీయ రహదారులపైన నిఘా పెంచడం, అదేవిధంగా పటిష్టమైనటువంటి ట్రాఫిక్ నిబంధనల్ని అమలు చేయాలనేటటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి స్పష్టంగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో కఠినంగా ఈ ట్రాఫిక్ నిబంధనల్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మనం విజయవాడ కలకత్తా జాతీయ రహదారి పైన ఉన్నాం. ఇక్కడ ఈ కేసరపల్లి దగ్గర ఉన్నటువంటి ఈ 4 రోడ్ల జంక్షన్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ నిత్యం వారానికి 4 నుంచి 6 వరకు కూడా యాక్సిడెంట్లు అయ్యేటటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. గ్రామాల్లో నుంచి జాతీయ రహదారి విజయవాడ కలకత్తా జాతీయ రహదారి ఈ ప్రాంతం నుంచి వెళ్ళేటటువంటి వాతావరణం ఉంది. ఇక్కడ నిత్యం జరుగుతున్నటువంటి ప్రమాదాల సూచిక చూస్తే చాలా తీవ్రత పెరుగుతూ ఉంది. ఇక్కడ ఈ కూడల్లో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. ఇక్కడ నిత్యం గ్రామాల నుంచి కూడా వేరు వాహనాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. రాత్రి పగలు ఇక్కడ పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినా ఇక్కడ నిత్యం పోలీసుల పహారా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తే నిత్యం ఇక్కడ వాహనాలు, భారీ వాహనాల నుంచి ద్విచక్ర వాహనాల వరకు కూడా అన్ని రకాల వాహనాలకి ఈ కేంద్ర బిందువు. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా చాలా సందర్భాల్లో ఉంటుంది. కేసరపల్లి జంక్షన్ దగ్గర నిత్యం ప్రమాదాలు జరగడం అనేది నిత్యకృత్యమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసం అటు గుంటూరు జిల్లా కాజా దగ్గర నుంచి గన్నవరం వరకు ఏర్పాటు చేసినటువంటి బైపాస్ అయితే ఇంకా పూర్తి స్థాయిలో అది వాడుకలోకి రాలేదు.
దీనివల్ల భారీ వాహనాల నుంచి ద్విచక్ర వాహనాల వరకు కూడా ఇదే రహదారిపైన, జాతీయ రహదారిపైన ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఆ కేసరపల్లి జంక్షన్ దగ్గర నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద 3 రకాల జాతీయ రహదారులపైన వందలాది ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా ఈ ప్రమాదాల తీవ్రత అయితే తగ్గట్లేదు. మృత్యువాత పడేవారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉంది. దీనికి నివారణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికార యంత్రాంగం కూడా రంగంలోకి దిగింది. నివారించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తూ ఉంది. జాతీయ రహదారులపైన ట్రాఫిక్ డైవర్షన్లు కూడా చాలా అస్తవ్యస్తంగా ఉండటం ప్రమాదాలకు ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విజయవాడ విశాఖపట్నం జాతీయ రహదారిపైన మనం ఉన్నాం. ఇక్కడ విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళే రూటులో వచ్చేటటువంటి భారీ వాహనాలన్నీ కూడా విజయవాడని టచ్ చేయకుండా హైదరాబాద్ కానీ మిగతా ప్రాంతాలకు వెళ్ళడానికి కావాల్సినటువంటి డైవర్షన్ కూడా ఇక్కడ మనం చూస్తే చాలా అస్తవ్యస్తంగా, ఇక్కడ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ దగ్గర చాలా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి. ప్రతి వాహనం కూడా ఇటు మొత్తం బైపాస్లో వెళ్ళాలంటే ఇక్కడ తిరిగి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం హైదరాబాద్ వైపు వెళ్ళేటటువంటి వాహనాలు ఇటు కలకత్తా నుంచి, విశాఖపట్నం నుంచి, ఇటు రాజమండ్రి నుంచి వచ్చేటటువంటి భారీ వాహనాల దగ్గర నుంచి అన్ని రకాల వాహనాలు కూడా ఇక్కడ మొత్తం ఇటు హైదరాబాద్ వైపు వెళ్ళాలంటే ఇదే ప్రాంతంలో యూటర్న్ తీసుకోవాలి. మరొక వైపు ఇటు విజయవాడ నుంచి వచ్చేటటువంటి వాహనాలు కూడా ఇదే ప్రాంతంలో డైవర్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి. దీనివల్ల ఈ మొత్తం 4 వైపుల నుంచి వచ్చేటటువంటి వాహనాలన్నీ కూడా ఒకే దగ్గర తెల్లవారుజామున ఇదే స్పాట్లో ఈ వారంలో 3 ప్రమాదాలు జరిగాయి. 8 మంది వ్యక్తులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ట్రాఫిక్ డైవర్షన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఒక విధానం లేకుండా ఎటుపడితట్టు వెళ్ళేటటువంటి పరిస్థితి. దీనివల్ల ఇక్కడ మొత్తం ప్రమాదాల సంఖ్య పెరుగుతూ ఉంది. ట్రాఫిక్ యంత్రాంగం కానీ పూర్తిగా నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఈ ప్రమాదాల స్థాయి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్టులు కూడా పూర్తి స్థాయిలో నిఘా కానీ నియంత్రణ కానీ లేని విధంగా ఉండటం, అదేవిధంగా నేషనల్ హైవేస్ ఎక్కడికక్కడ మొత్తం టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టినప్పుడు కూడా వాటి వల్ల పెద్దగా ఉపయోగం లేదని చెప్పుకోవచ్చు. జరుగుతున్నటువంటి ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా వేగంగా ఆ ప్రాంతానికి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దేటటువంటి యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో లోపభూయిష్టంగా ఉండటం వల్ల ఈ ప్రమాదాల తాకిడి పెరగటం, ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్టుగా మనం భావించవచ్చు. జాతీయ రహదారులపైన జరిగేటటువంటి ప్రమాదాలు వివిధ కారణాలతో జరుగుతూ ఉన్నాయి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం, అధిక వేగంగా వెళ్ళటం, అదేవిధంగా అర్ధరాత్రులు నిద్రపాటుతో కలవరపాటుతో కునుకు వేసినటువంటి నేపథ్యంలో జరిగే ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టుగా ఇప్పటి వరకు జరిగినటువంటి అధ్యయనాలు బట్టి జరుగుతూ ఉంది. హైదరాబాద్ విజయవాడ చెన్నై, విజయవాడ విశాఖపట్నం జాతీయ రహదారులపైన జరిగేటటువంటి ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. ఇదే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా 2 వీలర్స్ అదేవిధంగా ఆటోలు ద్వారా జరిగేటటువంటి ప్రమాదాల సంఖ్య కూడా తీవ్రంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. 2022లో నేరుగా ఉన్న వాహనాలపైన 77% ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద 2022లో 21,242 ప్రమాదాలు జరిగితే అప్పుడు 6,421 మంది మృత్యువాతగా గురయ్యారు. వారిలో 77% నేరుగా ఉన్న రోడ్లపైనే జరిగింది. ఇది అత్యంత బాధాకరమైనటువంటి అంశం. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా భావిస్తూ ఉన్నారు. 2024లో 15,279 ప్రమాదాలు జరిగితే 6,796 మంది మృతి చెందారు వివిధ జిల్లాల్లో. మొత్తం మీద ఎస్సీఆర్బీ నివేదిక ప్రకారం 2024 అక్టోబర్ వరకు ఇచ్చిన గణాంకాల వల్ల 15,279 మంది మృతి చెందారు. 6,796
96 మంది మృత్యువాత పడ్డారు. 16,707 మంది మొత్తం గాయాల పాలు అయినటువంటి పరిస్థితి. దీన్ని నివారించడానికి ప్రభుత్వం కొన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టింది. దీనికి గురించి ముఖ్యమంత్రి కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఓవర్ స్పీడ్ని చేసేటటువంటి వాహనాలని సీజ్ చేయాలని, అతి ప్రమాదకరమైనటువంటి జరుగుతున్నటువంటి ప్రమాదాలపైన థర్డ్ పార్టీ ఆడిట్ నిర్వహించాలని, ఇంజనీరింగ్లో లోపాలపైన ప్రత్యేకంగా మ్యాపింగ్ చేయాలని, జిల్లా కలెక్టర్లు ఎస్పీలు పర్యవేక్షణ చేయాలని, ఏఐ ఆధారిత పర్యవేక్షణ కూడా దీనిపైన ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చాలా ప్రమాదాల బారి నుంచి రాష్ట్రాన్ని ప్రమాద రహిత రాష్ట్రంగా మలచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతూ ఉంది. కెమెరామన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, జాతీయ రహదారి, అమరావతి.